స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రజలకు అవగాహన కోసము స్కూల్ పిల్లలు మరియు గ్రీన్ అంబాసిడర్స్, ఉపాధి హామీ కూలీలు మరియు ఎస్హెచ్ గ్రూపులతో ర్యాలీ నిర్వహించి ఇక్కడ రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద మానవహారంగా ఏర్పడి ప్రజలకు తడి చెత్త, పొడి చెత్త మరియు ప్రమాదకరమైన చెత్తల గురించి అవగాహన కల్పించే భాగంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్త శాగ్రిగేషన్ చేసి మాకు ఇవ్వడం వల్ల దాన్ని బయట ఎక్కడ చెత్త వేయకుండా మాకు అందించడం వల్ల గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉంటాయి. దానివల్ల అనారోగ్యం పాలు కాకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా దానివల్ల వర్మీ కంపోస్ట్ తయారు చేయడము, రెండోది పొడి చెత్తను అమ్మి ప్లాస్టిక్ బాటిళ్ళు, ప్లాస్టిక్ సంచులతో వాటిని కేజీ ఇంత లెక్కన అమ్మి సంపద తయారీ కేంద్రంగా ఎస్డబ్ల్యూపీసీని తయారు చేసేదానికి దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము చేపట్టిన ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇక్కడ రిలయన్స్ సెంటర్ వద్ద మానవహారంగా ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించే భాగంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని పాల్గొన్న సర్పంచ్ గారికి మరియు ఇతర పత్రికా విలేకరులకు, సచివాలయ సిబ్బందికి, స్కూల్ యాజమాన్యానికి, టీచర్లకు, విద్యార్థులకు ఇంత శ్రమకు వచ్చి ఇక్కడ ఈ మానవహారం కోసం సహకరించిన పిల్లలకందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రుద్దుడూరు మండలం కొత్తపల్లె గ్రామ పంచాయతీలో స్వర్ణాంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ గా ఎక్కడైనా కానీ పంచాయతీలలో తడి చెత్త, పొడి చెత్త గురించి అవగాహన సదస్సును నిర్వహించినాము. దానికి ఈ రోజు మానవహారంగా రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర ఒక కార్యక్రమం చేపట్టినాము కొత్తపల్లె గ్రామ పంచాయతీ తరఫున. ఈ కార్యక్రమానికి ఇచ్చేటటువంటి చిన్నారులు, 10th క్లాస్ పిల్లలు, స్వచ్ఛ భారత్ కు సంబంధించినటువంటి శానిటేషన్ సిబ్బంది, సెక్రటరీలు, సచివాలయ సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఏమంటే ప్రధాన ఉద్దేశము తడి చెత్త, పొడి చెత్త ఇక్కడ ఇళ్లలో ఉన్నటువంటివి ఆ వేస్టేజ్ అంతా తెచ్చి ఒక చాట ఉంచి తడి చెత్త ఎట్లా చేయాలా, పొడి చెత్త ఎట్లా చేయాలా, దాన్ని ఎట్లా సంపద సృష్టించాలా అనే కార్యక్రమమును అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమం నిర్వహించినాము. కావున ఈ కార్యక్రమం వల్ల ప్రయోజనాలు, ఎందుకంటే ఈ కార్యక్రమం వల్ల జరిగేటి నష్టాలు ఏమేంటే ప్రయోజనాలు, ఆ తడి చెత్త, పొడి చెత్త వల్ల వచ్చేటటువంటి ఆ ప్లాస్టిక్ బాటిల్ అయితేనేమి, ఇంకా ఏదైనా ప్లాస్టిక్ బాటిల్లే కాకుండా ప్లైవుడ్ అవన్నీ వచ్చినా కూడా తీసుకెళ్లి దాన్ని సపరేట్ చేసి దాన్ని జమ చేసుకుంటే దానికి ఒక అవగాహన ఉంటుంది. అలాగే ఇళ్లలో కూడా అవగాహన కల్పించేందుకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినాము. కావున ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని చెప్పి కొత్తపల్లె పంచాయతీలోనే కాదు జిల్లాలో ఉన్నటువంటి సర్పంచులందరూ కూడా ఒక మనవి చేసుకుని తడి చెత్త, పొడి చెత్త గురించి అవగాహన చేయాలా, ప్రజల్లో ఒక విప్లవం తీసుకురావాలా దీని గురించి అనేది మా యొక్క ఉద్దేశము. కావున ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చిన్నారులకు, ఇక ఉపాధి హామీ కార్మికులకు, అంగన్వాడీ కార్మికులకు అందరికీ కూడా వచ్చేటువంటి వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అట్లే మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.